రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉత్తరప్రదేశ్ కి చెందిన అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను అరెస్ట్ చేశారు. ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు ₹1 కోటి విలువైన 360 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రాజమండ్రి నుంచి హైదరాబాద్ మీదుగా ఉత్తరప్రదేశ్ కి కారులో గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నారు పోలీసులు. ఈ కేసులో మొత్తం 3 నిందితులను అరెస్ట్ చేశామన్నారు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు. డ్రగ్స్ పై సర్కార్ చాలా సీరియస్ గా ఉందని ప్రభుత్వ ఆదేశాలతో స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మాదక ద్రవ్యాలు సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు. వాళ్ళు వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ పైన ఒక 3 నేరస్తులను పట్టుకోవడం జరిగింది. వీరు ఇక్కడ రాజమండ్రి నుంచి మీరట్ కి, యూపీలో ఉన్న మీరట్ కి ఈ గాంజాను, మీరు చూస్తున్నటువంటి ముందు ఉన్నటువంటి ప్యాకెట్స్ లో ఉన్న గాంజాని టోటల్ 1 crore వర్త్ టోటల్ ఈ ప్రాపర్టీని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే పట్టుకోవడం జరిగింది. ఇది 72 ప్యాకెట్స్ లాగా చేసి ఒక ప్యాకెట్ లో 5 kg ఉండేట్టుగా వాళ్ళు చూసి ఈ టోటల్ 360 kg కన్సైన్మెంట్ తీసుకెళ్లి అక్కడ రాజమండ్రి నుంచి తీసుకుని వాళ్ళు మీరట్ లో ఉన్నటువంటి ఒక అదర్ పెడ్లర్ వాళ్ళని అడిగారు. అక్కడ నుంచి మళ్ళీ వేరే ప్లేస్ కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తారు వాళ్ళు. ఇందులో 3 నేరస్తులు వికాస్ త్యాగి, అబ్రార్ అండ్ అమీరుద్దీన్. వీళ్ళు 3 నేరస్తులు. వికాస్ త్యాగి అని అతను బర్నవా నుంచి వచ్చారు. అలానే మిగిలిన 2 నేరస్తులు మీరట్ నుంచి నివాసంలో ఉన్న వాళ్ళు. దిస్ ఇస్ టోటల్ వర్త్ 1 crore rupees. దెన్ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా కోర్టులో ప్రొడ్యూస్ చేసి మేము మాకు ఎవిడెన్స్ బేస్డ్ వాల్యూ ఇన్ఫర్మేషన్ మా ఇన్వెస్టిగేషన్ లో ఇచ్చి కన్విక్షన్ తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. సో దట్ ఈస్ అవర్ కమిట్మెంట్ అండ్ విల్ కంటిన్యూ టు డూ ఇట్.